హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. 2026 మార్చి ఫిబ్రవరిలో మరి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరగబోతుంది. అయితే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ఇప్పటికే మరి అక్కడున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మరి బీజేపీ ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే బీజేపీ మిషన్ 160ని స్టార్ట్ చేసిందని మనకు ఇక్కడ సమాచారం ఉంది. అయితే ఇది ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన సువేందు అధికారి ఆధ్వర్యంలో మిషన్ 160ని స్టార్ట్ చేసిందని కేంద్ర మంత్రులు చాలామంది ఇప్పటికే అక్కడ మరి మకాం వేసి అక్కడ వచ్చే ఎలక్షన్ ఎలా మనం ఫేస్ చేయాలి, పశ్చిమ బెంగాల్లో ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో అక్కడ పార్టీని బలోపేతం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలను కూడా యాక్టివేట్ మోడ్లో తేటానికి కొన్ని పార్టీ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అయితే మేము ఖచ్చితంగా మరి పశ్చిమ బెంగాల్లో గెలుస్తామని మరి అమిత్ షా గారు, ప్రధాని మోదీ గారు నెక్స్ట్ టార్గెట్ మాది పశ్చిమ బెంగాల్ అని ప్రకటించడం జరిగింది. అయితే మమతా బెనర్జీ గారు కూడా దానికి సూపర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నన్ను ఓడించడం మీ వల్ల కాదు, నేను బీహార్లో ఉన్న మరి తేజస్వి యాదవ్ను కాదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బీజేపీ ఖచ్చితంగా మరి మమతా బెనర్జీని ఓడించాలనే ఒకే ఒక లక్ష్యంతో పశ్చిమ బెంగాల్లో మరి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు మనకు సమాచారం. దాదాపు కేంద్ర మంత్రులందరూ అక్కడే ఇప్పుడే ప్రారంభోత్సవాలు మరి కొన్ని శంకుస్థాపనలు కూడా చేయడం జరుగుతుంది. దాదాపు బీహార్లో ఏ విధంగా అయితే మరి వ్యూహాలతో వెళ్ళారో ఖచ్చితంగా అక్కడ కూడా అదే వ్యూహంతో మరి పశ్చిమ బెంగాల్లో కూడా వెళ్ళాలని మరి బీజేపీ నిర్ణయించింది. అయితే బీజేపీ అధిష్టానం కూడా చాలా పశ్చిమ బెంగాల్పై చాలా సీరియస్గా ఉన్నట్లు మనకు అవబడుతుంది. లాస్ట్ టైం మరి మిస్ అయిన అధికారం ఖచ్చితంగా ఈసారి సాధించాలి అని సువేందు అధికారికి ఖచ్చితంగా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పశ్చిమ బెంగాల్ అనేది ఇప్పటివరకు బీజేపీకి అందరి ద్రాక్షగా ఉంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని మరి దీని యొక్క ప్రజలు దీన్ని స్వీకరిస్తారా, మరి స్వాగతిస్తారా అంటే 2026 మార్చ్ ఫిబ్రవరి వరకు ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.